నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు ఇప్పటికే అనేక విశ్లేషణలు అన్నింటి పరంగా, ఒక్కటని కాదు, సామాజిక అంశమైనా, అటు రాజకీయమైన, సినిమా పరంగా అయినా ఎన్నో విశ్లేషణలు మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవి గారి గురించి ఎంత అద్భుతమైన విశ్లేషణలు కావచ్చు, ఆయనతో ప్రయాణం చేసిన అనేక విషయాలు కావచ్చు మనందరికీ తెలియజేస్తారు. కానీ అసలు చిరంజీవి గారితో మొట్టమొదటగా ఆయనకు పరిచయం ఎక్కడయ్యింది, ఆయనను అభిమానించడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఆ ప్రయాణము ఎలా స్టార్ట్ అయ్యింది, ఈ నేపథ్యంలో ఆయనకి ఏదో ఒక చిలిపి ఆలోచన వచ్చి ఏదో కథనం రాశారని కూడా తెలిసింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ కథనానికి సంబంధించి చిరంజీవి గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయం కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, మరి ఆయన్ని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ముందుగా అంటే కామెంట్స్ లో కూడా చాలా మంది ఎంత అద్భుతంగా విశ్లేషిస్తున్నారంటే, నిజంగా అంటే ఒక విషయాన్ని వినసొంపుగా చెప్పడం, నిజంగా అది చూసినట్టు మేము అంటే మీరు చెప్తున్న విధానంలో మేము అక్కడ ఉన్నామన్న ఊహించుకునే విధంగా మీరు విశ్లేషిస్తున్న విధానానికి అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అసలు చిరంజీవి గారితో ఆ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏదో చిలిపి ప్రయత్నమా మరి చిలిపి పని ఏదో చేశారు అనేసి అని విన్నాము. అసలు ఏంటి అది? 1998 అప్పటికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి పబ్లిసిటీ జరుగుతోంది. సరే, మనం కూడా ఆ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, వాళ్ళ దృష్టిలో పడాలి అని ఆలోచించి, దృష్టిలో పడాలంటే ఏంటంటే చిరంజీవి గారిని మాత్రమే మనం ప్రశంసిస్తూ, చిరంజీవి గారిని మాత్రమే పొగుడుతూ కవితలు ఇవి రాస్తే సరిపోదు. చాలామంది రచయితలు, జర్నలిస్టులు, చిరంజీవి గారి చుట్టూ జర్నలిస్టుల బృందం ఒకటి ఉంటుంది, ఒక పాజిటివ్ బృందం ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 99లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ఎన్నికలు అయిన తర్వాత. నాకు 99 డిసెంబర్లో మా పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రికలో ఎన్నికలు అయిపోయిన తర్వాత చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని సిమిలారిటీస్ కనిపించినాయి. ఓకే, కనిపిస్తే నేను వెంటనే ఒక ఫ్లోలో రాయటం మొదలుపెట్టాను కూర్చుని. చిరంజీవి గారు, చంద్రబాబు గారు, వాళ్ళిద్దరికి సిమిలారిటీస్, పోలికలు కనిపించాయి. కూర్చుని రాస్తుంటే వచ్చేస్తుంది, రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇది భలే ఉంది అనుకుని సరే ప్రింట్ చేసాం. డిసెంబర్లో ప్రింట్ చేసాం, మ్యాగజైన్ ప్రింట్ అయిపోయింది. అదే డిసెంబర్లో కరీంనగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్, చిరంజీవి గారి అభిమానులు స్వచ్ఛంద రక్తదాన శిబిరం. అప్పటికి నన్ను తిరుపతిలో రక్తదాన శిబిరంలో చూశారు, స్వామినాయుడు గారు చూసి, కరీంనగర్లో జరుగుతుంది, మీరు తిరుపతిలో చిరంజీవి గారి గురించి మాట్లాడింది చాలా బాగా మాట్లాడారు, ఆయన సినిమా జీవితంలోని విశేషాలు, సినిమా డైలాగులు ఇవన్నీ అని చెప్పి నన్ను కరీంనగర్కి వచ్చి, కరీంనగర్లో కూడా ఆ ఫంక్షన్ అడ్రస్ చేయండి అన్న. సరే, వచ్చిన తర్వాత నేనేం చేశాను, తెలుగుదేశం అధికారంలో ఉంది, తెలుగుదేశం శాసనసభ్యులను ఆహ్వానించాను. వస్తే ఆ శాసనసభ్యులు పిలిచి చేయాలంటే తెలుగుదేశం శాసనసభ్యులు చిరంజీవి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పోలికలు ఉన్నటువంటి రచన చదివాను నేను. ఓకే, రాజా రవీంద్ర గారు వచ్చారు ఆ రోజు, ఆయన చీఫ్ గెస్ట్. ఆయన విని భలే ఉంది అని చెప్పేసి వెళ్ళి చిరంజీవి గారికి చెప్పారు. ఓకే, రాజా రవీంద్ర గారు చిరంజీవి గారు వెళ్ళిన వెంటనే మరుసటి రోజు చెప్పేశారు, ఇలా శ్రీకాంత్ అంట మీ అభిమాని మదనపల్లి నుంచి తీసుకొచ్చారు, అతను ఇట్లా చేశాడు, భలే ఉంది అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు స్వామినాయుడు గారు కలిసినప్పుడు ఏంటి ఎవరో ఏంటి ఇలాగంటే అవునండి ఆహా విని ఊరుకున్నారు. సరే, ఈసారి వచ్చినప్పుడు తీసుకురా అయిపోయింది. ఈ స్వామినాయుడు గారు ఎగ్జైట్ అయ్యి ఫోన్ చేశారు. మేము మదనపల్లిలో ఉండేవాడు, హైదరాబాద్లో లేను, అప్పటికి మదనపల్లిలోనే ఉన్నాను నేను. ఫోన్ చేసి స్వామినాయుడు గారు చెప్తే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుద్దాంలేండి, నేను చాలా అంటే చిరంజీవి గారిని కలవడానికి నేనేం తొందర పట్టడం లేదు, కలిసి కూర్చొని మాట్లాడటం నేనేం తొందర పట్టలేదు, పాపం ఆయన్ని అలా ప్రశాంతంగా ఉండనిద్దాం అనేటటువంటి ధోరణిలో ఉంటే మా నాన్నగారు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేదు. లేదు మనం వెళ్ళిపోవాలి, కలవాల్సిందే అని చెప్పి మా నాన్నగారు బయలుదేరి వచ్చారు. అప్పటికి అన్నయ్య సినిమా విడుదలైందండి, జనవరి 7, 2000 అన్నయ్య సినిమా విడుదలైపోయి జనవరి 30 అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్ అంజీ షూటింగ్. స్వామినాయుడు గారు వచ్చి తీసుకెళ్లారు అన్నపూర్ణ స్టూడియోస్కి. తీసుకెళ్తే చిరంజీవి గారు ఏంటంటే సింగిల్ కాస్ట్యూము, దాని మీద బ్లడ్ మార్క్స్ అయ్యి ఉంటాయి. ఆ షూట్లో ఉన్నారు, అంటే విఎఫ్ఎక్స్ షాట్స్ తీస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు వెయిట్ చేస్తారు చిరంజీవి గారి దగ్గర మమ్మల్ని తీసుకుని. నేను ఆశ్చర్యం, మనకేంటి అమ్మూరు, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, ఆ ప్రొడ్యూసరు ఆయన చిరంజీవి గారితో సినిమా, ఆయన మన కోసం ఎదురు చూడటం ఏంటి అని చెప్పేసి కొంచెం ఒకంత సిగ్గుపడి నేను వెనకాల
మా నాన్నగారు వెనకాల నుంచి ఉంటే రెండు చిరంజీవి గారిది థర్మాకోల్తో బిల్డ్ చేసిన రూమ్, క్యారవెన్స్ లేని కాలం చెప్తున్నాను నేను. ఓకే. లోపలికి వెళ్ళగానే ఇలా కూర్చున్న చిరంజీవి గారు మా నాన్నగారు చూసి లేచి నించుని నమస్కారం పెట్టారు అనమాట. నాకు ఒక్కసారిగా ఎంత ఆశ్చర్యం ఆనందం, చిరంజీవి గారు లేచి నించొని నమస్కారం పెట్టడం ఏంటి. మా నాన్నగారు కూడా చాలా ఆనందపడిపోయారు. కూర్చున్న తర్వాత మీరేనా, నేనే సార్ అంటే పరిచయాలు అయిన తర్వాత ఇప్పుడు చదవండి అన్నారు. చదివి వినిపించడం మొదలెడితే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా వింటున్నారు. విని చిరంజీవి గారు ఒక పోలికకి చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఎలా వచ్చింది నీకు ఆలోచన అంటే, ఏంటో సార్ అలా వచ్చింది ఆలోచన అంటే, సరే అన్నారు, విన్నారు, కంగ్రాచులేట్ చేశారు, అయిపోయింది. దాన్ని చిరంజీవి గారికి ఎంతగా రిజిస్టర్ అయిపోయిందంటే అది హత్తుకున్నాయి, బాగా హత్తుకుని ఏప్రిల్ 30 అన్నయ్య సినిమా 100 days ఫంక్షన్, లలిత కళాతోరణం, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్. నేను ఇది మాట్లాడిన తర్వాత, ఈ రచన చదివినిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలవాలి అని నిర్ణయించుకున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు యాజ్ అన్ చీఫ్ మినిస్టర్, ఆయన 95 నుంచి సెకండ్ టైం 99 చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ సినిమా ఫంక్షన్కి 100 days ఫంక్షన్ లాంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు రాలా అప్పటి వరకు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్. దాసనారాయణ గారు సభాధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథి, తర్వాత మీకు వ్యాఖ్యాతము కోట శ్రీనివాసరావు గారు. రేపు ఫంక్షన్ అంటే 29 నేను వచ్చాను. ముందుగా ఇది ఫంక్షన్లో ఉంటుంది ఏమి తెలియదండి నాకు, అసలు ఈ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది ఫంక్షన్ తెలుసు. 100 days ఫంక్షన్ ఇన్విటేషన్ వచ్చింది, మీరు 2 రోజుల ముందు ఉంటే బాగుంటుంది అన్నారు స్వామినాయుడు గారు. 29 వచ్చాను నేను. వచ్చేసి మార్నింగ్ బ్లడ్ బ్యాంక్ వచ్చి నేను వచ్చానండి అని చెప్పి అబిడ్స్కి వెళ్ళిపోయి విశాలాంధ్రకు వెళ్ళిపోయి పుస్తకాలు కొనుక్కుంటే, సెల్ ఫోన్లు కూడా లేనటువంటి టైం కదా. ఈలోపు చిరంజీవి గారి నుంచి పిలుపు వచ్చింది. వచ్చాడా అబ్బాయి శ్రీకాంత్ అంటే, వచ్చాడండి, ఇందాక వచ్చాడు బ్లడ్ బ్యాంక్లో, బయట ఎక్కడ ఉన్నారంటే, సాయంత్రం ఇంటికి పంపించండి అన్నారు. రాజా రవీంద్ర గారు ఫోన్స్ చేస్తారు. నేను ఎవరింట్లో ఎక్కడ స్టే చేస్తున్నాను, సివి రెడ్డి గారిని దర్శకం వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఆయనకు ఫోన్లు. నేను వెళ్ళిపోయి ఎప్పుడో నింపాదిగా 4 గంటలకు ఎప్పుడో బ్లడ్ బ్యాంక్ వచ్చాను. కొంప ముంచేశారండి చిరంజీవి గారి నుంచి ఫోన్లు. వెంటనే రాజా రవీంద్ర గారికి ఫోన్ చేసి, ఇదిగో వచ్చాడండి బ్లడ్ బ్యాంక్లో ఉన్నాడంటే, అర్జెంటుగా తీసుకుని చిరంజీవి గారింటికి తీసుకురండి అన్నారు. 5 చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో ఉన్న చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 5:30 చిరంజీవి గారు షూటింగ్ నుంచి వచ్చారు. చిరంజీవి గారు, ఆలీ గారు ఉన్నారు, ఏవిఎస్ గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు, అరవింద్ గారు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, చిరంజీవి గారు తోడలుడు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఏవిఎస్ గారు గొప్పదనం అండి. ఏవిఎస్ గారు ఎప్పటికీ మర్చిపోకూడదు. కోట శ్రీనివాసరావు గారు ఇదేమైందంటే, నాకు తెలియని విషయం ఏంటి, నేను లోపలికి వెళ్ళేటప్పటికి కోట శ్రీనివాసరావు గారు ఇంకా రాలేదు, ఏవిఎస్ గారు ఉన్నారు. నన్ను చూడగానే చిరంజీవి గారు చదివి వినిపించు అన్నారు. అందరూ ఉన్నారు. చదివిన తర్వాత చిరంజీవి గారు ఏవిఎస్ గారి వైపు చూశారు. ఇలాగ చూస్తే తనే కరెక్ట్ అన్నాడు ఏవిఎస్ గారు. నాకు అర్థం కావట్లా, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారంటే, తనే కరెక్ట్ అన్నాడు ఏవిఎస్ గారు. అంటే కదా, అదే కదా పొద్దున్న చెప్పింది అని అరవింద్ గారి వైపు చూసి చిరంజీవి గారు, అరవింద్, కోట శ్రీనివాసరావు గారు ఆయన ఇది ఇచ్చారు కోట శ్రీనివాసరావు గారికి, ఈ ఫీల్ రావట్లేదు కోట శ్రీనివాసరావు గారు చదువుతూ అంటే. ఓకే. తను ఆ ఫీల్ రాశాడు కదా, తనే రాశాడు కదా, ఆ ఫీల్తో తను చదువుతున్నాడు, చూసావా, దట్ ఈస్ ద డిఫరెన్స్. కోట శ్రీనివాసరావు గారు కంపెనీంగ్ చేస్తారు, ఇది మాత్రం తనే చెయ్యాలి. ఏవిఎస్ అంటే, అవును సార్ ఇది తనే చదవాలంటే, ఓకే రేపు మీరు డాష్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉండగా మీరు చదువుతున్నారు, తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక బుకే ఇస్తున్నాం అన్నారు. ఓకే. చిరంజీవి గారు నాకు షాక్ అనమాట. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఆ తర్వాత వస్తే, కోట గారు వినండి అంటే మళ్ళీ వినిపించుకున్న తర్వాత కోట గారు చాలా బాగుందని కోట శ్రీనివాసరావు గారిని, అప్పుడు మీరు బాగా రాశారు కదా కోట శ్రీనివాసరావు గారి ఇంటికి రేపు పొద్దున ఇల్లు తెలుసా, నాకు తెలుసండి ఫిలిం నగర్, వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని మీరు కోట శ్రీనివాసరావు ఇంట్లో మిగతా కంపేరింగ్ స్క్రిప్ట్ అంతా మీరు రాయండి, మీరు రాసింది ఆయన చదవాలి రేపు డాష్ మీద. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరి గురించి గంగాధర్ గారిని కూడా ఇచ్చారు. ఇవాళ మన భగవద్గీత ఫౌండేషన్ గంగాధర్ గారిని కూడా ఇచ్చారు. నేను గంగాధర్ గారి కూర్చుని కంపేరింగ్ స్క్రిప్ట్ 35 ఉదయం మొదలెడితే మధ్యాహ్నం దాకా రాస్తూనే ఉన్నాము. కోట శ్రీనివాసరావు గారి ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నాము. సినిమా డైలాగ్స్ చెప్పడం వేరు, డాష్ మీద ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం రెండు వేరండి. ఈ రెండు ఒకటే చాలా మంది అనుకుంటారు కానీ వాస్తవం కాదు. ఓకే. చేయించిన తర్వాత కోట శ్రీనివాస్ గారు డైనింగ్ టేబుల్ మీద భోజనం కోట శ్రీనివాస్ గారు వడ్డించారు. ఆ రోజు ఇప్పటికి మర్చిపోలేదు, మహానుభావుడు. సాయంత్రం నేను దర్శక నిర్మాత సివి రెడ్డి గారి ఇంటికి వచ్చి
కోట శ్రీనివాసరావు గారు నన్ను కారు ఎక్కించుకొని అన్నపూర్ణకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్లో బస్ అనమాట మా అందరికి. శరత్ బాబు గారిని ఫస్ట్ టైం చూశాను నేను. అందరూ సిమ్రాన్ గారు, రాజా రవీంద్ర గారు చాలా ప్యాంపరింగ్గా నన్ను తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టి లలిత కళాతోరణం వచ్చి నేను వచ్చానా లేదా అని అందరూ ప్రొడక్షన్ వాళ్ళందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఓపెనింగ్ నాతో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సీఎం వచ్చి ఆన్ డయాస్ కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ నాతోనే స్టార్ట్ అవుతుంది. నేను మాట్లాడిన తర్వాతే మిగతా ప్రోగ్రామ్. ఆ రోజు డయాస్ మీద మాట్లాడింది నలుగురే అండి. సభాధ్యక్షుడిగా దాసరి నారాయణరావు గారు, వ్యాఖ్యాత కోట శ్రీనివాసరావు గారు, సినిమా కథానాయకుడు అన్నయ్య, చిత్ర కథానాయకుడు అయిన అన్నయ్య చిరంజీవి గారు, ముఖ్య అతిథి చంద్రబాబు నాయుడు గారు, ఆ ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి శ్రీకాంత్ కుమార్. మేమే డాష్ మీద మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు, వెంకట్ గారు అందరూ ఉన్నారు. మేము 5గురే మాట్లాడాము. మిగతా వాళ్ళందరికీ జ్ఞాపికల ప్రదానం. రక్తదాతలకి ఫస్ట్ టైం 25 మంది రక్తదాతలకు ఆ రోజు జ్ఞాపికలు ప్రదానం చేశారు. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఏంటి అసలు అంటే ఒక సినిమా దిగ్గజం, ఒకవైపు పొలిటికల్ దిగ్గజం, ఆ ఇద్దరిని కలిపి ఏంటి ఆ పోలిక? ఒకసారి ఏం రాశారు అనేది ఇంత చెప్పారా? రాసింది కూడా వినిపించాలి కదా మాకు. ష్యూర్ అండి, తప్పకుండా చదివి వినిపిస్తాను మీకోసం. ఆ ఇద్దరు ఒకరు ఆంధ్రుల ఆరాధ్య కథానాయకుడు, ఇంకొకరు సాక్షాత్తు రాష్ట్ర రాజకీయ కథానాయకుడు. ఒకరు దేశీయ సినిమా స్వరూప స్వభావాల్ని కనుసైగతో శాసిస్తుంటే ఇంకొకరు భారతీయ ప్రభుత్వాల రాతల్ని తిరగరాస్తున్నారు. ఇద్దరు రాష్ట్రంలోని 2 బలీయమైన వర్గాలకు ప్రతినిధులు. క్రొత్త కోసమే ఇద్దరు నిరంతరం పరిశ్రమిస్తారు. తాము నిద్రపోరు, ఎదుటి వారిని నిద్రపోనివ్వరు. ఒకరు నిత్య నూతన సజీవ చిత్రావిష్కరణకు తపిస్తే ఒకరు సాంకేతిక విప్లవ జీవన చిత్రావిష్కరణకు పరితపిస్తారు. నిస్సందేహంగా ఈ ఇద్దరి ప్రభావం దేశీయ భావాలకు ప్రతిరూపం. ఈ ఇద్దరిని తమలో తాము ఊహించుకుని ప్రతిబింబించుకునే వారి శాతం ఎక్కువ. ఇద్దరు సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుండి బయలుదేరిన వారే. ఇద్దరూ విద్యాధికులే. ఇద్దరిపడి 50కి దగ్గరవుతున్నా అప్పటికి. శ్రమైక జీవన సౌందర్యంలో నిత్య యవ్వనులే. నిద్రపోతూ కూడా పరిప్లవించే నైజం ఇద్దరిది. ఇద్దరూ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించిన వాళ్లే. ఇద్దరూ ఎత్తుపల్లాలు చూసిన వాళ్లే. ఇద్దరికీ అభిమానులు ఎక్కువే. ఒకరు విదేశీ సంస్కరణల్ని స్వదేశంలో ప్రవేశపెట్టి పురోగామిగా నిలుస్తుంటే ఒకరు స్వదేశీ ప్రతిభా సంపదని స్వయం కృషితో విదేశీ వెండితెరపై వెన్నెలపరుస్తూ వెలుగు చూపుతున్నారు. అసలైన కొసరైన ఇద్దరి పేర్లు చకారంతోనే ప్రారంభమవుతాయి. వారి మాంగారేమో రామారావు గారు, వీరి మాంగారేమో రామలింగయ్య గారు. ఇద్దరి బాంధవ్యాలు సినిమా ప్రముఖులతో ముడిపడ్డాకే వారి జీవితాల్లో వేగం హెచ్చింది. పని చేసేప్పుడు ఇద్దరిని చూస్తే భయపడతాం, అంత ఏకాగ్రత. మామూలుగా అయితే ఇద్దరి మోముపై ఒకే భావం, విరిసే విజయ దరహాసం. ఆ ఇద్దరు ఒకరికొకరు స్ఫూర్తి. ఆ ఇద్దరు కోటాను కోట్ల భారతీయుల దీప్తి. ఒకరు రక్తదానం నేత్రదానం అంటూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటే ఒకరు శ్రమదానం సాంకేతికయానం అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇద్దరూ మేధావిలా ఆలోచించే సామాన్యులే, సామాన్యుడిలా ఆలోచించే మేధావులే. వారి వారి రంగాల్లో ఇద్దరూ ఆ 2 పాత్రలు పోషించాల్సిందే. ఇద్దరి జగజ్జైత్ర యాత్ర 1978 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఒకరు తెలుగు సినీ పరిశ్రమలోకి, ఒకరు రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టిన వజ్రతుల్య సంవత్సరం అది. ఇద్దరు 6 అడుగుల ఆజానుబాహులు, అరవింద దళాయుతాక్షులు కానే కారు. కలకత్తా హౌరా బ్రిడ్జ్ మీద వదిలేస్తే ఎవరు ఈ ఇద్దరిని ఈర్ష్యగా చూడనైనా చూడరు. సామాన్యుడి దేశీయతే ఇద్దరి ముఖ చిత్రం. పత్రికలకు ప్రసారాలకు ఇద్దరు వరప్రసాదం. ఇద్దరి ప్రతిభా ప్రదర్శనం పరమానంద భరితం, సత్యం శివం సుందరం. ఇద్దరి చర్చ నిత్య సుప్రభాతం, అష్టోత్తరం పూజాఫలం. వెరసి ఆ ఇద్దరు తెలుగు నాణ్యానికి బొమ్మ బొరుసుల్లా చలామణి అవుతున్నారు. ఇద్దరిలో బొమ్మ ఎవరో బొరుసెవరో చెప్పడమే కష్టం. ఒకరిది చరితార్థమైన చిరంజీవితం, ఒకరిది చరిత్రకెక్కిన చంద్రబాబు ఇజం. ఆ ఇద్దరికి కళాభివందనములతో మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాచా చిరంజీవి చంద్రబాబు నాయుడు, మామ అల్లుళ్ళు, అక్కడ వరుస ఇక్కడ వరుస. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకరు రాజకీయాలు, ఒకరు సినిమా. యాస ప్రాస ఎంత అద్భుతంగా. సీరియస్లీ సార్, సూపర్ అంటే సూపర్. నిజంగా ఇంకా ఆ టైంలో ఆ డయాస్ మీద అనేసానంటే ఎందుకు ఆయన అంటే అసలు ఆ పోలిక ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ నిజంగా ఆయన ఆశ్చర్యపడడం తప్పలేదు. 26 సంవత్సరాల క్రితం చేసినటువంటి రచన.
సీరియస్లీ సార్ చాలా చాలా అద్భుతంగా అసలు నాకు చాలా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రచన అండి ఇది. సినిమా పత్రికలు నిజంగా ఆ రోజు ఆఫ్టర్ ప్రోగ్రాము అందరి పరిస్థితి ఏంటి, సినిమా వారి పత్రికల పరిస్థితి ఇష్యూ క్లోజింగ్ అంటారు. ఈ ఫంక్షన్ కవర్ చేసి మరుసటి రోజు ఇష్యూ క్లోజింగ్ ఫోటోగ్రాఫ్స్ ఈ అంతా వేసి అందరూ ఈ మ్యాటర్ కోసం వెయిటింగ్, అన్ని సినిమా పత్రికలు ప్రింటింగ్ ఆపుకొని వెయిటింగ్ అనమాట. ఓకే, నేను ఆఫీస్కి పరిగెడుతూ ఈ ఆఫీస్కి పరిగెడుతూ జనవరి 31 ఏప్రిల్ ఇది మే 1 అనమాట, ఏప్రిల్ 30 అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే పరుగులు ఫ్యాక్స్ చేస్తూ కొన్ని సినిమా పత్రికలు బ్లడ్ బ్యాంక్ నుంచి ఫ్యాక్స్ పంపిస్తూ సాయంత్రం వరకు అన్ని సినిమా వారి పత్రికలు, అట్లా తర్వాత అన్ని సినిమా వారి పత్రికల్లో వచ్చింది ఆ ఇద్దరు. అంటే ఎందుకు ఆ పోలిక అనేది పెట్టాలనిపించింది? ఎందుకో చంద్రబాబు చిరంజీవి చా చీ చీ చా అలా మొదలైంది. ఓకే.